నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కోదండ రామారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట శేషయ్య, ఎస్కే ఫర్దీన్ ఖాన్, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. స్పష్టంగా ఒక మాట చెప్పాడు, ఏ రోజైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆనాటికి ఎంతమంది అయితే సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు బకాయిలు ఉంటారో వాటిని 4 విడతల్లో మీకు తిరిగి చెల్లించేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పటికే 3 విడతలు ఇచ్చాడు, ఈరోజు 4వ విడత జమ చేస్తున్నాడు. అయితే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో ఆ రోజుకి ఎంతమంది సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళలు బకాయిలు ఉంటారో వాళ్ళందరికీ నేను తిరిగి చెల్లించేస్తాను అని చెప్పినటువంటి నేపథ్యంలో అదే రోజు సాయంకాలం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి హామీ నిలబడదు, మహిళల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీ ఇస్తున్నాడు. ఆయన చెప్పేటువంటి హామీలకి ఈ భారతదేశంలో ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి డబ్బులు చాలు, భారతదేశంలో ఉండేటువంటి డబ్బులు సరిపోవు. ప్రపంచం మొత్తం కొల్లగొట్టు తీసుకొచ్చినా సరే ఈ కార్యక్రమాలు సాగవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేయడానికి ఈటల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడో, దేన్నైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేడు అని చెప్పి మాట్లాడాడో అసాధ్యం అనుకున్నటువంటి పనిని సుసాధ్యం చేసి ఈరోజు 4 విడతల్లో సంఘబంధాల సభ్యుల ఖాతాలో నగదు జమ చేసి మహిళలకు నేను ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా ఈ రోజు ప్రజల ముందుకు వచ్చేటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ కార్యక్రమం నెరవేరిందో, ఏదైతే మహిళలకు సంబంధించి నిర్దేశించినటువంటి లక్ష్యం లేదు అని చెప్పి అదే ధైర్యం. దౌర్భాగ్యుడా అందరినీ మోసం చేసేవే, మహిళలు శుభసూచకమే, ఎక్కడికన్నా వెళ్తే మహిళల్ని ఎదురు రావాలని చూస్తున్నారు. దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలో చెప్పండి అంటే దాని గురించి మాట్లాడు. ఆసరా ఇచ్చిన దానికా, వైఎస్ఆర్ చేయూత ఇచ్చిన దానికా, అమ్మఒడి ఇచ్చిన దానికా, 10,000 రూపాయలు ఆటో యజమానులకి, ట్యాక్సీ యజమానులకి, వాహన 10,000 రూపాయలు ఏ కార్యక్రమాలు చెప్పాడో ప్రతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందల్లా బటన్ ఒక్కటే పరిపాలన అంటే ఈరోజు వెంకటాచలం మండలానికి సంబంధించి వైఎస్ఆర్ 4వ విడత మహిళల ఖాతాలో జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఈరోజు మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా 4,063 గ్రూపులు ఉన్నాయి, 40,102 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 122,37 లక్షల రూపాయలు 4 విడతల్లో జమ చేయడం జరిగింది. ఈ ఒక్క విడతలోనే దాదాపుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 30,55 లక్షల రూపాయల నిధులు జమ చేశాం. వెంకటాచలం మండలానికి సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్ కింద 832 గ్రూపులకు సంబంధించి 6,28 లక్షల రూపాయలు ఈరోజు నిధులు జమ చేయడం జరిగింది. ఒక వెంకటాచలం మండలానికి సంబంధించి 4 విడతల్లో దాదాపుగా 25,7 లక్షల రూపాయలు ఇప్పటి వరకు సంఘబంధాల సభ్యుల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా కింద నిధులు జమ చేయడం. అదేవిధంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు పట్టాల పంపిణీకి వచ్చి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాగంబొట్ల వారికి సంబంధించిన 59 కుటుంబాలకి ఈరోజు పట్టాలు పంపిణీ చేశారు. అంటే ఈరోజు ఉన్న భూములకి పట్టాలు ఇవ్వడం, చుక్కల భూముల సమస్య పరిష్కరించడం, 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వారికి పూర్తి హక్కులు కల్పించడం, వీటన్నిటితో పాటు ఇనాం భూములు ఉంటే ఇనాం భూములకి విముక్తి కల్పించి వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఏదన్నా పోరంబోకులు ఉంటే అటవీ పోరంబోకులు, నీటికి సంబంధించినటువంటి పోరంబోకులు లేకపోతే ఆ పోరంబోకులు చేంజ్ క్లాసిఫికేషన్ కింద పట్టాలు ఇవ్వడం, అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలానికి సంబంధించే 2,989 కుటుంబాలకి 3,270 ఎకరాలు ఇవ్వడం జరిగింది. పాపం అందరూ సంతోషంగా ఉన్నారు, సోమిరెడ్డి మాత్రం తెగ బాధపడిపోతూ 3,000 ఎకరాలు అన్నాడు, 5,000 అన్నాడు, 6,000 అన్నాడు, 8,000 అన్నాడు, మొన్న 3,000 ఎకరాల భూ కుంభకోణం అన్నాడు, మళ్ళీ నన్ను 1000 ఎకరాలకు తగ్గాడు, 1000 ఎకరాల భూ కుంభకోణం అన్నాడు. ఎక్కడ కుంభకోణం ఉందో చెప్పబోయంటే ఏం జరుగుతుందంటే
దీని అర్థం ఏంటంటే ఇంతమందికి వీళ్ళు పట్టాలు ఇస్తున్నారు ఇన్ని కుటుంబాలకి. వీళ్ళందరూ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. నేను దాదాపుగా 4 సార్లు ఈ నియోజకవర్గంలో ఓడిపోయి 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఓడిపోయాను. కాబట్టి ఈసారి కూడా నాకు దరిదాపుల్లో గెలుపు కనిపించడం లేదు.